షాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 16. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. తనని చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారని తల్లి చెప్పగా విన్న జయ నిర్విణ్యురాలైంది. నాకు పెళ్లి చేసుకోవాలని లేదమ్మా. సూర్యని మర్చిపోవడం నాకు ఈ జన్మలో సాధ్యపడదు అంది ఆవేదనగా. మర్చిపోవాలి అని శాసిస్తున్నట్టు అంది శకుంతల. నీకీ పెళ్లి సంబంధం దాదాపు స్థిరపడ్డట్టే. నువ్వు గతాన్ని మర్చిపోయి పెళ్లి చేసుకోవాలి అంది శకుంతల. సూర్యని ప్రేమించిన నేను మరొకరిని ఎలా పెళ్లి చేసుకోగలనమ్మా? నాకు పెళ్లి వద్దు. ఈ జన్మకి అతని జ్ఞాపకాలు చాలు. నన్నిలా బతకని అంటూ వేడుకుంది జయ. పెళ్లి చేసుకోకుండా జీవితాంతం మా గుండెల మీద కుంపటిలాగా కూర్చుందాం అనుకుంటున్నావా అని కోపంగా అంది శకుంతల. నేను మీకు భారం కాదలుచుకోలేదు. చదువు పూర్తి చేసి నా అర్హతకి తగిన ఏ చిన్న ఉద్యోగం దొరికినా నా బతుకు నేను బతుకుతాను. దయ ఉంచి పెళ్లి విషయంలో నన్ను బలవంత పెట్టదు అమ్మా అంది జయ. నువ్వు ఈ సంబంధానికి ఒప్పుకుంటావని నమ్మకంతో మీ నాన్నగారు అన్ని నిర్ణయించుకొని వచ్చారు. వాళ్ళు ఇవాళ పెళ్లి చూపులకి వస్తున్నారు. నువ్వు కాదంటే మా పరువేమవుతుంది? అవతల పెద్ద మనుషులతో వ్యవహారం. నువ్వు మొండికేసి పెళ్లి వద్దంటే మేము నొయ్యో గొయ్యో చూసుకోవాల్సిందే. కానీ మా ముఖాన బలవంతపు చావు రాసిపెట్టి ఉంది కాబోలు అంటూ ముక్కు చీదుతూ అవతలకి వెళ్ళిపోయింది శకుంతల. జయకి ఏడుపొస్తుంది. తనని పెళ్లి చేసుకుని తీరాలని శాసిస్తుందేమిటి అమ్మా? సూర్యాని మర్చిపోయి వేరే వ్యక్తిని తన జీవితంలోకి ఆహ్వానించగలదా అనుకుంటూ ఆమె అసహనంగా ఏడుస్తుంది. వంటగదిలో శకుంతల తన కోపాన్ని గిన్నెలపై చూపిస్తుంది. పెళ్లి వారొచ్చేది ఇవాళే. ఇంట్లోకి ఏం కావాలో చెప్పు, కొని తెస్తాను అని అడిగాడు బలరామ శాస్త్రి వంటగది గుమ్మంలో నిలబడి. ఇంకోటి పెళ్లికి బాజాలెందుకులే అన్నాడట వెనకటికొకడు. జయ పెళ్లి చేసుకోదట. వాళ్ళు పెళ్లి చూపులకి రావడం ఎందుకు? వాళ్ళ కోసం పలహారాలు పళ్ళు కొని డబ్బు తగలేయడం ఎందుకు అంది శకుంతల. పెళ్లి చేసుకునందా అని అడిగాడు బలరామ శాస్త్రి. చేసుకోదట. వాడిని మర్చిపోలేదట అంది. మరి నువ్వు నచ్చ చెప్పకపోయావా అన్నాడు శాస్త్రి. చెప్పాను, వినడం లేదు అంది తల్లి. ఆయన కూతురున్న గదిలోకి వెళ్ళాడు. ఏడుస్తున్న ఆమెను చూస్తే ఆయన మనసు బాధపడింది. అమ్మా జయ అని పిలిచాడు. జయ కళ్ళెత్తి తండ్రిని చూసింది. సాయంకాలం నిన్ను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు అని అన్నాడు. జయ తెలుసన్నట్లు తలూపింది. ఈ సంబంధం చాలా మంచిది. వాళ్ళు నీ ఫోటో చూసి ఇష్టపడ్డారు. నీ పెళ్లి దాదాపు నిశ్చయమైనట్టే అన్నాడు బలరామ శాస్త్రి. నేను పెళ్లి చేసుకున్నాన్న, నన్నిలా బతకనివ్వండి అని గాద్గాదిగంగా అడిగింది. నువ్వు పెళ్లి చేసుకోవడానికి కారణం ఏదైనా గాని కూతురు పెళ్లి చేయలేని అసమర్థునినని లోకము నన్ను ఎగతాళి చేస్తుందమ్మా అన్నాడు బలరామ శాస్త్రి. సూర్యని ప్రేమించిన నేను మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని రాజీ పడలేను. అలా చేస్తే నా భర్తకి అన్యాయం చేసినట్టు కాదా? అది తప్పు కాదా అంది జయ. తప్పో ఒప్పో జరిగిపోయింది. ఆ తప్పుని సరిదిద్దడం నిన్ను కన్నవాళ్ళుగా మా బాధ్యత. నువ్వు అందుకు సహకరించాలి. మన కుటుంబ పరువు ప్రతిష్టలను దృష్టిలో పెట్టుకొని అయినా నువ్వు పెళ్లికి అంగీకరించాలి అన్నాడు బలరామ శాస్త్రి. దాంతో జయ అసహ్యంగా తండ్రిని చూస్తుంది. ఆయన తను సూర్యని ప్రేమిస్తున్న విషయం బయటపడినప్పుడు కానీ, తను గర్భవతినని తెలిసినప్పుడు కానీ తల్లిలా ఆగ్రహాన్ని వ్యక్తం చేయలేదు. తనని తిట్టలేదు. కానీ ఆయన ముఖంలోని బాధ, వేదనలను చూస్తే తనెంత తప్పు చేసిందో ఆమెకి అర్థమైంది. తనపై ఆయన పెంచుకున్న నమ్మకాన్ని తను వమ్ము చేసిందని బాధతో ఆయన చూసిన చూపు, తనని పెంచి పోషించిన కసాయివాడు తన మెడ నరుకుతున్నప్పుడు మూగ బాధతో మేక అలాగే చూస్తుందేమో. జయ కళ్ళల్లో నీళ్లూరుతున్నాయి. తండ్రి మాటల్లోని నిస్సహాయత, అర్ధింపు ఆమెని కదిలించాయి. ఆమె విచలితంగా ఆయన్ని చూస్తుంది. మనసులో యుద్ధ బేరీలు మోగుతున్నాయి. సూర్యని మర్చిపోయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోగలనా? నువ్వు పెళ్లి కాదంటే నేను ఏ నొయ్యో గొయ్యో చూసుకోవాల్సిందే అని తల్లి మాటలోని బెదిరింపు కంటే తండ్రి మాటలోని అర్ధింపే ఆమెని ఎక్కువ కదిలించేసింది. దాంతో సూర్యని మర్చిపోవాలి తప్పదు అని బలవంతంగా అతన్ని మనసులో నుంచి తొలగించడానికి ప్రయత్నించసాగింది. జయని చూసిన పెళ్లివారి కళ్ళలో సంతృప్తి మెరిసింది. అమ్మాయి మరీ సన్నగా ఉంది. బలమైన ఆహారం పెట్టి టానిక్కులు అవి ఇప్పించండి. పెళ్లి నాటికి ముద్దబంతిలా ఉండాలి అని అబ్బాయి తల్లి తమకి అమ్మాయి నచ్చిందని పరోక్షంగా చెప్పింది. శకుంతల ముఖం విప్పారింది. 4 రోజుల్లో మంచి ముహూర్తం ఉందని తాంబూలాలు మార్చుకున్నారు. పెళ్లి అన్నవరంలో చేస్తామని మొక్కుకున్నామని పెళ్లి వారితో చెప్పింది శకుంతల. దైవ సన్నిధిలో పెళ్లి అనగానే వాళ్ళు అంగీకరించారు. ఉన్న ఊళ్ళో పెళ్లి చేస్తే సూర్యానికి తెలుస్తుందని శకుంతల భయం. ఈ కాలం అబ్బాయిలు హీరోలు కదా, పెళ్లి పందిట్లోకి వచ్చి గొడవ చేస్తే అని భయపడింది శకుంతల. అక్క పెళ్లి నిశ్చయమైందని ఎవరికి చెప్పకు అని తల్లి అనగానే సత్య అర్థం కానట్లు చూసింది. ఎందుకు చెప్పకూడదు అని అడిగింది సత్య.
అక్కకి మంచి సంబంధం కుదిరింది అన్న ఈర్ష్యతో మనమంటే గిట్టని వాళ్ళు పెళ్లి చెడగొడతారు అంది శకుంతల. సత్యకి తల్లి చెప్పిన కారణం నమ్మదగినదిగా అనిపించలేదు. ఏదో ఉంది. తల్లి తండ్రి గుట్టుగా ఉన్నారు. తల్లితో పాటు విజయవాడ వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అక్కలో వచ్చిన మార్పు, ఈ పెళ్లి విషయం రహస్యంగా ఉంచాలనుకోవడంతో కలిపి చూస్తే ఆలోచిస్తే అంతర్లీనంగా ఉన్న కారణం ఏదో అర్థమైనట్టే అనిపించింది ఆమెకి. అక్క ఎవరినైనా ప్రేమించిందా? అసలు ఆమెని ఉన్నట్టుండి చదువు ఎందుకు మానిపించేశారు? పెళ్లి నిశ్చయమైన విషయాన్ని అంత రహస్యంగా దాచవలసిన అవసరం ఏమిటి? పైగా ఆమె ముఖంలో ఏదో పోగొట్టుకున్న దిగులు తప్ప పెళ్లి కాబోతుందని ఉత్సాహం మచ్చుకైనా కనిపించడం లేదు. ఏదో జరిగిందని ఆ అమ్మాయికి ఖచ్చితంగా తెలుసు. కానీ ఏం జరిగి ఉంటుందో ఆమె ఊహకి అందడం లేదు. ఆ రోజు కాలేజ్ లో క్లాసులు అయ్యాక క్యాంపస్ లో ఉత్కల పక్కనే నడుస్తున్న సత్య జయ పెళ్లి నిశ్చయమైన విషయాన్ని చెప్పింది. ఏంటి మీ అక్క పిల్ల? ఎప్పుడు? ఎవరితో? అని ఉత్కల కుతూహలంగా అడిగింది. పెళ్లి వారిది కాకినాడ. అతను ఎల్ఐసిలో ఉద్యోగం చేస్తున్నాడు అంది సత్య. సూర్యాని కాదా మీ అక్క పెళ్లి చేసుకునేది అని ఉత్కల నిశితంగా సత్య ముఖంలోని భావాలని పరికిస్తూ అడిగింది. సూర్యమా? సూర్యం ఎవరు? అని సత్య బ్రొకటి ముడిపడింది. నీకు నిజంగా తెలియదా? లేకపోతే తెలియనట్టు నటిస్తున్నావా? అదోలా నవ్వింది ఉత్కల. నిజంగానే నాకేమీ తెలియదు అని అంది సత్య. సత్య ముఖంలోని ఉద్విగ్నతని గమనించాక నిజంగానే సూర్యం విషయం ఆమెకు తెలియదని నమ్మకం కలిగింది ఉత్కలకి. మీ అక్క సూర్యం ప్రేమించుకున్నారు. మీ అక్క సూర్యం గదికి వెళ్తూ ఉండేది అని చెప్పింది ఉత్కల. అది నీకెలా తెలుసు? అని సత్య ముఖం పాలిపోయింది. సూర్యం పార్దు వాళ్ళ ఇంటి పక్కనే అద్దెకి ఉంటున్నాడు. వాళ్ళ ప్రేమ వ్యవహారాన్ని నాకు పార్దు ఎప్పుడో చెప్పాడు అంది ఉత్కల. నిజమా? అని సత్యకి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఆమె శరీరంలోని వణుకు ఆమెకే స్పష్టంగా తెలుస్తుంది. బహుశా సూర్యం మన కులం కాకపోవడం వలన వాళ్ళ పెళ్లికి మీ వాళ్ళు అంగీకరించి ఉండరు అంది ఉత్కల. సత్యకి తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా గిరగిరా తిరిగిపోతున్న అనుభూతి కలుగుతుంది. అక్క ఎవరినో ప్రేమించిందా? ఉత్కల చెబుతున్నదంతా నిజమేనా? అని జయని కాలేజీకి వెళ్ళొద్దని తల్లి హెచ్చరించడం వెనుక నిగూఢంగా ఉన్న కారణమేదో ఆమెకి అర్థమైంది. జయ అనారోగ్యం, ఆమెకి జ్వరం వచ్చిందని తల్లి చెప్పడం కూడా అబద్ధమే అయి ఉంటుందని అనిపించింది. తల్లి డాక్టర్ కి చూపించుకోవడానికి విజయవాడ వెళ్ళడం, అది ఇక్కడ ఇంతమంది డాక్టర్లు ఉండగా అంత దూరం వెళ్ళిందంటే ఏం జరిగి ఉంటుందో ఆమెకి అర్థమైంది. జయ ముఖంలోని వేదన, సర్వస్వాన్ని కోల్పోయినట్టున్న దైన్యం ఏం జరిగిందో ఆమెకి చెప్పకనే చెప్పాయి. దాంతో నేను వెళ్తాను ఉత్కల అని పరుగులాంటి నడకతో అక్కడి నుంచి బయటపడింది. మీ అక్క సూర్యం గదికి వెళ్తూ ఉండేది. సత్య చెవుల్లో ఉత్కల మాటలే మార్మోగుతూ ఉన్నాయి. వయసులో ఉన్న యువతి యువకుల మధ్య ఏకాంతంలో ఏం జరుగుతుందో తెలియనంత చిన్న వయసు ఏమి కాదు తనది. అసలు పార్దు ఉత్కలకి చెప్పింది నిజమేనా? ఎవరో అమ్మాయిని చూసి జయ అని పొరపాటు పడుతున్నాడేమో. అక్క ప్రేమ విషయం నిజమా కాదా అని తల్లిని అడిగితే ఆమె నిజం చెబుతుందా అని ఆలోచనల మధ్య ఇంటికి వెళ్ళింది సత్య. మధ్య గదిలో పెళ్లి కోసం తల్లి సామాన్లు సర్దుతుంది. అప్పుడే అమ్మా అని సత్య పిలిచింది. ఏమిటమ్మా అని అడిగింది శకుంతల. అక్కకి ఈ పెళ్లి ఇష్టం లేదా అంది సత్య. ఎందుకు ఇష్టం లేదు? అలా ఎందుకు అనుకుంటున్నావు అని అడిగింది శకుంతల. అక్క ఎవరైనా ప్రేమించిందా? ఏమిటా పిచ్చివాగుడు? ఒళ్ళు తెలిసి మాట్లాడు అని మండిపడింది శకుంతల. నేనేమీ తప్పుగా మాట్లాడలేదు. అక్క ఎవరినైనా ప్రేమించిందేమో, అందుకే దానికి ఈ పెళ్లి ఇష్టం లేదని అనుమానం వచ్చింది అంది సత్య. అలా అని నీతో చెప్పిందా అని పళ్ళు కొరుకుతూ అంది శకుంతల. అక్క ముఖం చూస్తే తెలియడం లేదు? పెళ్లి అవుతుందని సంతోషం, ఉత్సాహం ఎక్కడా లేవు అంది సత్య. ఓ అదా అని నవ్వింది శకుంతల. దానికి మనందరినీ విడిచిపెట్టి అత్తవారింటికి వెళ్ళిపోతుందని బెంగ అని చెప్పింది. తల్లి ముఖంలోకి రెప్ప వాల్చకుండా చూసింది సత్య ఒక క్షణం. ఆవిడ ముఖం చూస్తే అబద్ధం చెబుతుందని ఎవరూ అనుకోరు. ఆవిడ నిజం చెబుతుందో లేదో తనకి తెలియదు. నిజానికి ఉత్కల మాటల్లో నిజం ఎంత ఉందో కూడా తెలియదు. సత్య తల్లితో సంభాషణ పొడిగించకుండా గదిలోకి వెళ్ళిపోయింది. మరి నిజంగానే శకుంతల జయ పెళ్లి చేయబోతుందా? సత్య అక్క గురించి నిజం తెలుసుకొని ఏం చేయబోతుంది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీరేమైనా గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.